వెల్కమ్ టు N45 న్యూస్. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ ఆధ్వర్యంలో మాణిక్య ప్రభు మందిరం గుడిలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఆసూరి రామచంద్రాచారి, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, సలహాదారుడు గుడి రామన్న, సహాయ కార్యదర్శి సంతోష్ శర్మ, సమీర్, సంయుక్త కార్యదర్శి మహేష్ శర్మ మరియు పెద్దశంకరపేట మండల బ్రాహ్మణులు అందరూ కూడా పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. విజయనగరం. మా ఆత్మగౌరవాన్ని కాపాడండి. తెలగ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పాదయాత్ర. తెలగ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పాదయాత్రను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకుడు మొంగం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇక్కడి రింగ్ రోడ్లోని తెలగ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1962 సంవత్సరం వరకు బీసీ రిజర్వేషన్ తెలంగాణ సామాజిక వర్గానికి కల్పించారని, తదుపరి దానిని తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా అనేక మంది సన్నకారు రైతులు, రైతు కూలీలు, దినసరి వేతనదారులు, సామాన్య మధ్యతరగతికి చెందిన వారు జీవనోపాధి కోల్పోయి వలసబాట పట్టారని విచారం వ్యక్తం చేశారు. పుట్టస్వామి కమిషన్, మంజునాథ కమిషన్ సిఫార్సు చేసిన న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్తో సంఘం జిల్లా పూర్వ అధ్యక్షులు పల్లట్ల వెంకటరామారావు సాగిస్తున్న పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పూర్తి చేసి మంగళవారం విజయనగరం పట్టణంలోని దాసన్నపేటలో ప్రవేశిస్తుందని తెలిపారు. మంగళవారం విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ మూడోళ్లంతర్లు, గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి కోవిల, వెంకటలక్ష్మి థియేటర్, రైల్వే స్టేషన్ మీదుగా వీటి అగ్రహారం వైపు వై జంక్షన్కు చేరుకొని అక్కడి నుండి చిన్నాపురం చేరుకుంటుందన్నారు. తెలగ కులస్తులంతా ఈ పాదయాత్రకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్ద లక్ష్మీనారాయణ, కోలా నారాయణ, అప్పారావు, డాక్టర్ ఆర్ అప్పారావు, అంట్యకుల శంకర్రావు, పొప్పాల అప్పలరాజు, మాతా గాయత్రి, చిక్కాల శశిభూషణరావు, సుంకర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఫేవరబుల్గా ఈ కమిషన్ గత ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయినా సరే ప్రభుత్వాలు ఏవి కూడా ముందుకు వచ్చి అందుకోసమే ఇప్పుడు పల్లంట్ల వెంకటరామారావు గారి సారథ్యంలో తెలగ జాతి 50 మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం విశేష స్పందన తోడ్పాటు జరిగింది. అలాగే ఈ రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు తెలగ జాతి. చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం వాళ్ళ తాలూకా సుంకంగా ఉండి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. నమస్తే. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దపల్లి. రాష్ట్ర స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. రాష్ట్ర స్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ పోటీలో ప్రతిభ కనబర్చిన, తృతీయ బహుమతి సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అభినందించారు. ఫిబ్రవరి 10న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా నందు విద్యాశాఖ తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ పోటీలో తృతీయ బహుమతి సాధించిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం కేజీబీవీ పాఠశాలకు చెందిన ఏ వైష్ణవి, జూలపల్లి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థిని పొప్పల చారు భాషిణీలను సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అభినందించి వారికి మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో సైతం జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ కవిత, సోషల్ ఫోరం ప్రెసిడెంట్ మార రమేష్, సభ్యులు జె సత్యనారాయణ, ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ రెడ్డి, సరోజా శర్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.